ఎందుకు నువ్వు అంత ఎమోషనల్ అయినావు? ఫస్ట్ అక్కడ గ్రీన్ ఇవ్వు అని అడుక్కుంటే వాళ్ళు బిగ్ బాస్కి పంపిస్తారని అనుకున్నావా? సో ఒక్కటన్నా గ్రీన్ కావాలి, మా అమ్మ చూస్తుంది, మా అమ్మ బాధపడుతుంది. నా కన్నీళ్ళలో చాలా నిజాయితీ ఉంది, కానీ అందరూ బయట ఏడ్చుకొని వస్తావు, ఏం చేయలేకపోయావు, ఇట్లా నాకు బ్యాడ్ కామెంట్స్. నేను 100 మంది అమ్మాయిలు ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయిని, ఆ 100 మంది ముందు నుంచి ట్రైనింగ్ ఉంటుంది, చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాను. అమ్మకు కళ్ళు కనిపించదు, అన్ని తినిపించదు. ఫెయిల్యూర్ అవుతున్నావు? ఇప్పటికీ ఫెయిల్యూర్ అవుతున్నా. ఆ ఒక్క బిగ్ బాస్ కూడా నన్ను ఫెయిల్ చేస్తుంది. నేను ప్రమోట్ చేసుకోవడానికి వస్తే ఎక్కడన్నా అకాడమీ పేరు చెప్పానండి, అంత పెద్ద స్టేజ్ మీద ఎంతమంది చూస్తారు. డిఫెన్స్ అకాడమీ ఏపీ తెలంగాణ ఏ అమ్మాయి పెట్టింది, నేను పెట్టాను. నేను ఏ ఎక్స్-ఆర్మీ కాదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నాకున్న టాలెంట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, దాంతోనే పెట్టాను. నాకు నవదీప్ సార్ని చూడగానే హక్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఆయన చూస్తే మా పెద్దని యాస్టీజ్, ఆయన కళ్ళు అవన్నీ మా పెద్దనిలాగే ఉన్నారు. ఒక మనిషి గెలిస్తే ఒకలాగా, ఓడిపోతే ఒకలాగా, చూడగానే దయచేసింది. ఇంకొక రోజు గెలిచే రోజు నాకు ఉంది, నాకు ఒక గమ్యం ఉంది, పక్కా చేరుకుంటాను. మీరు ఎవరైనా అనుకుంటారు అనుకోండి, నేను మాత్రం ముందుకు వెళ్ళిపోతాను, అంతే. అక్కడ ఉండిపోతారు, అదే అంతే. నమస్తే, వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ యాంకర్ రచన. బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు కొందరు వెళ్ళడం జరిగింది, కొందరు ఒక 70 మంది దాకా సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచే మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరిగింది. అసలు ఏం జరిగింది అక్కడ? జ్యూరీస్ తప్పు అని కొందరు అంటున్నారు, వాళ్ళ టాలెంట్ చూపించినా కూడా వాళ్ళు కొందరు రెడ్ ఇచ్చారు అంటూ కూడా అంటున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ అనేది ప్రస్తుతం మనతో పాటు అపర్ణ ఉంది. మరి అపర్ణతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అపర్ణ, ఎలా ఉన్నావురా? బాగున్నాను మేడం. ఓకే, ఎందుకు నువ్వు అంత ఎమోషనల్ అయినావు ఫస్ట్ అక్కడ? అంటే అందరూ నేను ఏడ్చిందే చూస్తున్నారు, నేను ఏడ్చాను. బట్ నేను చాలా వరకు అన్నీ ట్రై చేశాను మేడం. ప్రతిదీ లైఫ్లో ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నాయి. సో బాధతో, కోపంతో ఇది కూడా నా లైఫ్లో కోల్పోయిందా అని చెప్పి నాకు ఏడిపోతే ఒక్క గ్రీన్ అవ్వని రిక్వెస్ట్ చేశానంటే అది నాకు ఏం లేక కాదు. సో చాలా రిక్వెస్ట్ చేశానంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ ప్లాట్ఫామ్ నాకు చాలా లైఫ్ ఇస్తుంది అనుకుని వెళ్ళాను. అంటే అలా నాకు గ్రీన్ ఇవ్వు అని అడుక్కుంటే వాళ్ళు బిగ్ బాస్కి పంపిస్తారని అనుకున్నావా? నా దగ్గర టాలెంట్ ఉంది కదా మేడం, లేకపోతే ఏమో ఒక గేమ్ పెట్టచ్చు కదా, గేమ్ పెట్టలేదు. ఒక పాయింట్ ఒక మాట అని, సరే ఏంటి నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చావు, ప్రమోట్ చేసుకోవడానికి అంత దూరం ఎందుకు మేడం? మనం ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చి ప్రమోట్ చేసినా అక్కడ మెయిన్ పర్సన్ దగ్గర మేడర్ లేకపోతే ఎవరైనా వస్తారా? ఇప్పుడు నేననే పర్సన్ అక్కడ గ్రౌండ్ ఇవన్నీ చెప్పకపోతే ఎవరు రారు, ఎవరు ప్రమోట్ చేసినా. నేను ప్రమోషన్ కోసం వెళ్ళలేదు. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ అనేది ఎందుకు ఎంచుకున్నానంటే, నేను జీరో అకౌంట్, అసలు నా దగ్గర ఏం లేదు. నా తెలివితో, నా టాలెంట్తో డిఫెన్స్ అకౌంట్ పెట్టాను. నా దగ్గర చాలా మంది వస్తారు అమ్మాయిలు, ఫాదర్ లేరు, మదర్ లేరు అని చెప్పి. అలాంటి నేను ఎలా చేద్దామన్నా సరే నాకే ఏం లేదు, ఎలా చేస్తాను. సో బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో. నా దగ్గర టాలెంట్ ఉంది, టాలెంట్ లేకపోతే అలాగే నేను వెళ్ళిపోను. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, ఎంపీ దగ్గర, ఎవరి దగ్గరికి వెళ్ళి అంతండి మేడం మిమ్మల్ని ఒక 10 లక్షలు ఇస్తారా, 1 lakh అని ఇస్తారా? ఎవరు ఇవ్వరు. సో మనం ఎంత పని చేసినా ఆ స్టేజ్ వరకు వెళ్ళలేము. సో ఇది ఒక రియాలిటీ షో. టాలెంట్ ఉంది, నేను వెళ్ళి నా టాలెంట్ చూపిస్తే అండ్ నేను ఒక ఇన్స్పిరేషన్ బేర్లు అక్కడ చాలా మందికి. ఎందుకంటే ఫాదర్ లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఒక చెయ్యందించే బ్రదర్ లేకపోయినా తన తెలివితో ఇక్కడ వరకు వచ్చింది. సో ఆ ప్లాట్ఫామ్ నడుచు చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. అక్కడ నేను గేమ్ ఆడి అమౌంట్ తెచ్చుకొని ఇంకా నా డిఫెన్స్ అకాడమీ డెవలప్ చేసి ఎంతో మంది అమ్మాయిలు కళలతో ఉన్నారు. చాలా మంది ఆ కళ నెరవేర్చుకోకుండా మదర్ ఫాదర్ చనిపోతే ఒక సంబంధం తెస్తే పెళ్లి చేసేస్తారు. అలాంటి వాళ్ళకి నేను ఆదర్శంగా ఉందామని అనుకున్నాను. బట్ నన్ను మాట్లాడనవ్వలేదు. నేను ఫస్ట్ మాట్లాడాను, నీకు చూపించింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. అంటే ఎంత టైం ఇచ్చారు నీకు మాట్లాడడానికి? నాకు ఒక 30 minutes వరకు నాకు జరిగింది. నాకు మంచిగానే జరిగింది. జడ్జెస్ నేను తప్పట్ను, నాతో చాలా బాగా మాట్లాడారు. మరి ఎందుకు అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది నీకు నువ్వే? మరి ఎంత మాట్లాడి ఎంత చెప్పినా సరే నేను ప్రమోట్ చేసుకోవడానికి వస్తే ఎక్కడన్నా అకాడమీ పేరు చెప్పానండి? అంత పెద్ద స్టేజ్ మీద ఎంతమంది చూస్తారు, నా అకాడమీ పేరు చెప్పానా? ఎందుకంటే నేను ప్రమోట్ చేసుకోవడానికి రాలేదు. ఏదో మా నాన్న చనిపోయారు, మా అన్ని చనిపోయారు, నాకు హౌస్ లేదు, నాకు ఏం లేదని చెప్పి మీరు ఇవ్వద్దు. నేను సొసైటీ కోసం ఉపయోగపడదాం అనుకుంటున్నాను, గర్ల్స్ కోసం ఇన్స్పిరేషన్ అవుదాం అనుకున్నాను. ఆల్రెడీ చాలా వరకు ఇన్స్పిరేషన్గానే ఉన్నాను, ఇంకా అవుదాం, ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేద్దామని, సపోర్ట్గా ఉందామని. నేను అక్కడ నా టాలెంట్ ఉంటే మీరు ఇస్తారు, లేకపోతే మీరు ఇస్తారు. ఊరికి ఏం లేని వెళ్ళి మీరు గేమ్ ఉండండి డబ్బులు ఇచ్చాను ఇస్తారు ఎవరు కదా. నేను గేమ్ ఆడతాను, ఏ టాస్క్ అయినా చేస్తాను,
ఎలా మాట్లాడమో మాట్లాడతాను. నువ్వు టాస్క్ ఇవ్వమని అడగలేదా? టాస్క్ ఇమ్మని అడిగి ఇవ్వలేదు వాళ్ళు. ఆల్రెడీ మీరు ఫిజికల్ గా ఫిట్, మీరు ఏది ఇచ్చినా చేసేస్తారు అని అన్నారా? ఓకే అని కూడా రెడ్ ఇచ్చారు నీకు? అని కూడా రెడ్ ఇచ్చారు. ఇద్దరు రెడ్ ఇచ్చారు నీకు. ఫస్ట్ అభిజిత్ ఇంకా బిందు మాధవి రెడ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నువ్వు సో ఒక్కటన్నా గ్రీన్ కావాలి, మా అమ్మ చూస్తుంది, మా అమ్మ బాధపడుతుంది అని నువ్వు గ్రీన్ కోసము ఇది చేసిన పోరాటం. అయినా కూడా నవదీప్ రెడ్ అని చూపించిండు. అంటే హౌస్లోకి వెళ్ళి కూడా ఈ అమ్మాయి ఏడు చేస్తుందేమో అనుకున్నారు. హౌస్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళలేదు. సో నువ్వు అంతసేపు నీ టాలెంట్ చూపించుకున్నావు, నువ్వు ఫిట్ అని వాళ్ళకి అర్థమైంది. మేబీ నువ్వు ఫిట్ అని అర్థమైన తర్వాత నువ్వు మేబీ అలా వెళ్ళి ఉండకపోయి ఉంటే నీకు గ్రీన్ వచ్చేదేమో. ఆల్రెడీ డిసైడ్ మేడం, అక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నారు ముగ్గురు. ఓకే రెడ్ ఇద్దామా? ఓకే ఏమో ఇన్ కేస్ నవదీప్ సార్ గ్రీన్ ఇద్దామన్నా నాకు ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. చాలా భయం వేసింది. ఏమైంది ఆ టైంకి నీకు అసలు? ఇంకా అదే నేను ప్రమోషన్ కోసం వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ నేను డిఫెన్స్ అకాడమీ పెట్టలేదు. జస్ట్ 6 months అయ్యింది. అప్పుడే అప్లై చేసి నాకు అక్కడ వరకు వెళ్ళైపోయాను. ఇప్పుడు నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి మీరు స్టేజ్ ఎక్కిచ్చారు. సో ఈ అమ్మాయి ఎంత చేస్తుందని చెప్పి ఇన్ కేస్ మీరు ముందే అనుకుంటే ఇక్కడ ఆపేయచ్చు కదా, అక్కడ వరకు తీసుకెళ్లారు స్టేజ్ మీదకి. ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను అక్కడ వరకు వెళ్ళేందుకు. నా దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి స్టేజ్ ఎక్కిచ్చారు. ఇన్ కేస్ మీరు ట్రిగర్ చేద్దామని నాకు క్వశ్చన్స్ వేశారు, దాని తగ్గట్టు నేను ఆన్సర్ ఇచ్చాను కదా. ఒక్క ఛాన్స్ ఇచ్చి ఉంటే ఎంత బాగుండు. నేను రిక్వెస్ట్ చేశానంటే ఎంత జెన్యున్గా రిక్వెస్ట్ చేశాను. నా కన్నీళ్ళలో చాలా నిజాయితీ ఉంది. కానీ అందరూ బయట ఏడ్చుకొని వస్తావు, ఏం చేయలేకపోయావు, నీలాడిది ఎందుకు తీసుకోవాలి, ఇట్లా నాకు బ్యాడ్ కామెంట్స్. నేను 100 మంది అమ్మాయిలు ట్రైనింగ్ ఇచ్చే అమ్మాయిని ఆ 100 మంది ముందు నుంచి ట్రైనింగ్ వాళ్ళకి చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాను, చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను. నాతో పాటు డిఫెన్స్ అక్కడ పెట్టేవాళ్ళు నా అకాడమీ తీయించడం ప్లాన్లో ఒక అమ్మాయి లేడీస్ ఉందా, అసలు అమ్మకి ఏం లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు, ఎలా పెట్టేసింది. ప్రెస్ వాళ్ళు కూడా పంపించారు ముయించేద్దామని. బట్ నా మాట్లాడే పవరు అవన్నీ నేను అక్కడ పెట్టుకుంటే ఎంత స్ట్రాంగ్ అమ్మాయిని నేను, అది నేను అక్కడ చెప్తున్నా వాళ్ళు వినలేదు. అందుకే నేను ఏడవలసి వచ్చింది. అండ్ మా అమ్మగారు నా మీద చాలా హోప్ పెట్టుకున్నారు. ఆవిడకి కొంచెం ఐస్ లైట్ కనిపిస్తుంది. ఆవిడని ఖచ్చితంగా స్టేజ్ ఎక్కించడం ఫిక్స్ అయ్యాను. సో నాకు ఇవ్వలేదు. అందుకని అడుక్కోవడానికి కారణం ఇవన్నీ. నా బ్యాక్గ్రౌండ్, నేను ఏం చేయాలనుకున్న గోలు అండ్ మా అమ్మగారు ఇవన్నీ గుర్తొచ్చాయి. ఇంకా చెప్పాలంటే మా అన్నీ ఉన్నారు. సో మీ అన్నీ ఉన్నాడు కదా, నీకేం తక్కువ అనొచ్చు, మా అన్నీకి ఏరు వినిపించదు. సో అక్కడ మొత్తం నేనే కర్మ క్రియ నా ఇంటికి. అంటే అమ్మకి కళ్ళు కనిపించదు, అన్నీకి వినిపించదు. ఓకే. సో అక్కడ మెయిన్ నేనే. అందుకే నా చదువు కూడా ఆఫ్ చేసేవాల్సి వచ్చింది. అయినా కానీ నాకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను నేషనల్ ప్లేయర్. నేను ఆపుకోలేదు. ఇన్స్టాలోకి వెళ్ళాను, నా టాలెంట్ని చూపించుకున్నాను. స్టార్టింగ్ చిన్నపిల్లలకి ట్రైన్ చేసి అలా 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 జాబ్కి వెళ్ళే వాళ్ళు ట్రైన్ చేయడానికి పెట్టాను. వచ్చారు, నన్ను చాలామంది నమ్మారు, నా దగ్గర ఉన్నారు. బిందు మాధవి మేడం ఒక చెప్పారు సక్సెస్ అయ్యాక వస్తే బాగుండని. కానీ సక్సెస్ అయ్యాక కాకుండా మధ్యలో తీసుకుంటే ఇంకా సక్సెస్ చాలా మంది అమ్మాయిలకి ఇవ్వచ్చు. ఓకే. స్టార్టింగ్ లో ఉన్నాను కదా, సపోర్ట్ వచ్చేది. నేను అదే అందుకనే రికార్డ్ చేశాను. ఇప్పుడు ఎంత మంది అండి నా దగ్గరకు వస్తారు, అసలు పేరెంట్స్ వస్తారు అన్నట్టు నేను ఎలా ఫ్రీగా ఇవ్వాలి. ఏదో ఒక 5,000 తీసుకొని ఫుడ్ పెట్టి చదువు చెప్పించి వాళ్ళు నేను పంపిస్తున్నాను. ఇప్పుడు 5,000కి ఏమైనా వస్తుందండి ఈ రోజుల్లో? యాజ్ అ పర్సన్కి 1 monthకి 5,000 తీసుకుంటున్నాయి. సో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇప్పుడు 30 members ఉన్నారండి. 30 members స్టూడెంట్స్. సో ఇంట్లో మొత్తం చూసుకునేది నువ్వు? మొత్తం నేనే. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ ఫ్యామిలీ? ఏం లేదు మేడం. ఇల్లు అంటే ఏం లేదు, ల్యాండ్ లేదు, ఇల్లు లేదు. అంటే నేను ఇల్లు కట్టుకున్నాం. మా పెద్దన్నకి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ఆయన చనిపోయిన 1 week కాల్ లెటర్ వచ్చింది. మా బ్యాడ్ లక్ మొత్తం ఫస్ట్ నుంచి నా టైం బ్యాడ్ లకే. 10th లో అన్నయ్య చనిపోయాడా? అన్నీ చనిపోయారు. 10th వరకు నా లైఫ్ బాగుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్నీ చనిపోవడం, ఇంటర్ సెకండ్ ఇయర్ నాన్న చనిపోవడం. నాన్నగారు చనిపోవడం కారణం ఏంటంటే ఆయన ఎప్పుడైతే అన్నీ చనిపోయారో ఇంకా మా అక్క కూడా ఉన్నారు. అక్క, అన్నయ్య, నేను చిన్న అన్నయ్య. ఇంక మమ్మల్ని చూసి ఆయన ఒకటే ఫీల్ అవుతున్నారు, నేను వీళ్ళు పోషించలేను, వీళ్ళు ముగ్గురా చదివేటోళ్ళు, నా చిన్న కూతురు స్పోర్ట్స్ ప్లేయరు, ఇప్పుడు నేను ఏ గేమ్ పంపించకపోయినా సరే ఆమె లో అయిపోద్ది, ఎలా అని చెప్పి డ్రింక్ లైట్గా తాగిన ఆయన కంటిన్యూగా డ్రింక్ తాగేసి, మాది పల్లెటూరు, ఏదైనా గుడి ముందు ఏదైనా ఉంటాయి కదా, లైక్ పెద్ద పెద్ద మొక్కలు, మా సైడ్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి, తుప్పలు అలా సమ ఉంటాయి, మా లాంగ్వేజ్ అది. సో అక్కడ పడిపోయేవారు నాన్న, నేను ఎత్తుక్కొని తీసి తెచ్చుకునేదాన్ని ఇంటికి. అంత హీనమైన నుంచి ఇక్కడ వరకు వచ్చాను. ఇంకా ఆయన ఉన్నారు డ్రింక్ బాగా ఎడిట్ అయిపోయారు.
చనిపోయారు ఆయన కూడా, సడన్గా చనిపోయారు 2 yearsలో. అన్నయ్య 1 year, అన్నయ్యకి ఇంకా రేపటితో బట్టలు పెడుతున్నాం అనగా ఇంకో 1 year అవుతుందని ఆ ముందు రోజు నాన్నగారు చనిపోయారు, సడన్గా హాలిడేకి వచ్చి చనిపోయారు. సో ఇంక వీళ్ళిద్దరు చనిపోవడంతో మాకు ఎటు చూడడానికి ఏం లేదు. చాలామంది బ్యాక్గ్రౌండ్ చుట్టాలు ఉన్నారు, బాగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోలేదు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నైట్ ఫుడ్ వండడానికి అవ్వదు మా ఇంట్లో, అవ్వదు, కానీ ఎవరు తెచ్చి పెట్టలేదు. అలానే ఉండిపోయాం. సో అంత హీనంగా నేను వచ్చాను అక్కడి నుంచి. నా టాలెంట్ నన్ను నేను గుర్తుంచుకున్నా. ఇన్స్పైరింగ్ ఎవరైనా అడిగితే నాకు నేనే ఎవ్వరు లేరు నాకు ఇన్స్పైరింగ్. ఎన్ని ఫేస్ చేసి వస్తే ఇక్కడ వరకు వచ్చాను నేను. ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగినానికి కారణం కూడా నేను చూసిన కష్టాలు. నాలో ఎంతమంది అమ్మాయిలు పాపం చూస్తున్నారో, అలాంటి వాళ్ళకి సపోర్ట్గా ఉందాం అనుకున్నాను. బట్ నేను అలా అడగడం వల్లే అందరూ నన్ను బ్యాడ్గా చూస్తున్నారు. అంటే అది ఓన్లీ ఆ పార్ట్ వరకు వేసే వరకే నువ్వు నెగిటివ్ అయిపోయావు. సో ఆ ముందు మాట్లాడింది వేస్తే తెలిసిండేది. నేనంతా అక్కడ ఆగితే ఎంత మాట్లాడాను, నలుగురు టప్పా క్వశ్చన్లు అన్నిట్లుగా ఆన్సర్ ఇచ్చాను. నేను భయం వేసేది ఆన్సర్ ఇచ్చేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టేజ్ మీదకి వెళ్ళంగానే నాకు నవదీప్ సార్ని చూడగానే హగ్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఆయన చూస్తే మా పెద్దని యాస్టీజ్, ఆయన కళ్ళు అవన్నీ మా పెద్దనిలాగే ఉన్నారు. సో ఆయన హగ్ చేసుకున్నాక తర్వాత నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నాకు ఆ స్కోప్ ఇవ్వలే. అక్కడ నలుగురు సీరియస్ క్వశ్చన్స్ అయ్యేసరికి వెళ్ళిన వెంటనే నేను ఆ శ్రీముఖ అక్కనే హక్ చేసుకున్నా, మంచిగా అక్కతో డాన్స్ వేశారు, అది వేయలే. నెక్స్ట్ నీ గురించి చెప్పన్నారు. నా స్టైల్లో నేను ఇలా చెప్తానండి, నేను ఒక డిఫెన్స్ ట్రైనర్ కదా. జై హింద్ అందరికీ, నేను మీ డిఫెన్స్ ట్రైనర్ చెప్పది. జై హింద్ అందరికీ, నేను మీ డిఫెన్స్ ట్రైనర్ అపర్ణ లేడీ టైగర్, మాది అనకాపల్లి. ఇలా చెప్పాను. నువ్వు ఇలా చెప్పాలని ప్రాక్టీస్ అయ్యి వచ్చావని మధ్యలో ఆఫీసర్ అభిచ్చారు. ఓకే, ఇదేంటండి నా ఇదే కదా, మరి నీదని చెప్పుకోవాలి కదా, ఫస్ట్ నుంచి మీరు చూసారు కదా. ఇలానే చెప్పాను. ఆఫ్ చేసి ఇంకా బిందు మాధవి మేడం స్టార్ట్ చేశారు. నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చావు అనిపిస్తుంది అని వెంటనే రెడ్డు. ఓకే, ఎవరు నవదీప్ సార్ అన్నారు, నేను బిందు మాధవి మేడం అండ్ మన అభిజిత్ మన శ్రీముఖి వచ్చి ప్రమోట్ చేస్తాం, నీకు ఎంతమంది కావాలి అంతమంది వచ్చేస్తారు, వెళ్ళిపోతావా అన్నారు. నాకు వద్దు అని చెప్పాను. నేను ప్రమోట్ చేసుకోవడానికి రాలేదు, నేను ఎంత ఇన్స్పైరింగ్ ఉన్నాను, ఎంతో మంది నన్ను చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు, ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా అవసరం అని చెప్పి వచ్చాను. పోనీ ఇంకేసి నేను గేమ్ అన్నా ఆడతాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, నా 100కి 100 ఎవరైనా ఇస్తాను. అక్కడ టాప్ 50లో నన్ను పెడితే పక్క నా గేమ్ చాలా ఎఫెక్ట్గా ఇద్దును, గట్టి పోటీ ఇద్దును. చూడండి నేను కనిపించవచ్చు, బట్ నేనేంటనేది మీరు ఆల్రెడీ నా ఇన్స్టా చూసే ఉంటారు, ఎంత స్ట్రాంగ్ నేను ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్. ఆ ఒక్క కన్నీళ్ళు నన్ను వీక్ ఇంకా ఎవ్రీ పర్సన్ వీక్. సో అంటే మీ అమ్మగారితో కూడా, సో ఆ వీడియో చేసిన తర్వాత చాలా మంది కామెంట్స్ చేయడం వల్ల రీల్ కూడా పెట్టినావు మీ అమ్మగారితోనే. సో తను ఎలా ఫీల్ అయింది? అమ్మ ఇప్పటికి కూడా స్టిల్ ఏడుపండి, ఇప్పటికి కూడా చాలా ఏడుస్తున్నారు. అసలు ఇంకా జీవితంలో మీకు ఉండదు లైఫ్ అని. ఇంకా అంటే యాక్చువల్ నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోదు, మేము చాలా లో కదా. ఒక ఆయనకి 2 పిల్లలు, వాళ్ళ వైఫ్ చనిపోయారు. అయితే ఒకరు సంబంధం తెచ్చారు. ఇంకా మీ పెద్ద అమ్మాయికి అది ఇల్లమ్మ పెళ్లి చేస్తావు కదా, చిన్న అమ్మాయికి అతనికి ఇచ్చి పెళ్లి చేసి, ఆయన 32 years ఇచ్చి పెళ్లి, చాలా డబ్బు ఉంది ఆయనకి. ఇంకా నేను వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు, అలాంటి ఇంటికి నన్ను ఇచ్చామని అడిగారు వేరే వాళ్ళు. మా అమ్మ కూడా మాటలు కన్విన్స్ అయిపోయి నన్ను అడిగింది, నేను అనాథాశ్రమంకి వెళ్ళిపోతాను, నేను నా దగ్గర టాలెంట్ ఉంది, నేను పెళ్లి చేసుకోనని చెప్పాను. అప్పుడు మా అమ్మగారు చాలా ఫీల్ అయ్యారు. అంటే మా దగ్గర ఏం లేదు, ఇప్పుడు పెళ్ళి అంటే 10 లక్షలు 20 లక్షలు 5 లక్షలు అది కూడా లేదు, ఒక 10,000 కూడా మా దగ్గర లేవు. అంత ఫుడ్ అమ్మకి పెన్షన్ వస్తుంది, కళ్ళు కనిపించవు కదా సరిగ్గా, సో వికలాంగ్ పెన్షన్ ఇస్తారు. ఆ డబ్బులతో అమ్మ, నేను ఇంట్లో వర్క్ చేయడానికి వెళ్ళేదాన్ని, తోమడానికి అది. అక్కడ ఒక 1,500 ఇచ్చేవారు ఆ డబ్బులు. అండ్ మళ్ళీ పార్ట్ టైం జాబ్, నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్తో 3,000 ఇచ్చేవారు, స్కూల్లో పీటీగా జాబ్ చేసేదాన్ని, ఆ డబ్బులు. ఇలా అన్నికి ఆ టైంలో. ఇప్పటికి వెళ్తున్నావా? ఇప్పుడు లేదు, ఇప్పుడు డిఫెన్స్ దగ్గర పెట్టాను, ఇప్పుడు లేదు, ఒక 2 years అవుతుంది, ఏం లేదు. ఓకే, 2 years చేసావు? 2 years అలా చేశాను. సో ఒక రేకుల సెట్ ఇంట్లో ఉండేవాళ్ళం మేము. ఆ ఇంట్లో వర్షం వచ్చిందంటే వాటర్ వచ్చేసేది మేము ఎక్కడ ఉండేవాళ్ళంటే ఒకటే సెల్ఫ్ ఉండేది, ఆ సెల్ఫ్ మీద మా అన్నయ్య నేను కూర్చుండేవాడిని. మా అమ్మ కింద ఒక టేబుల్ వేసుకుని ఆ టేబుల్ మీద కూర్చొని బొగ్గుల పైన వంట చేసేది. ఆ వర్షం పడితే ఈవినింగ్ అయ్యేసరికి పాములు వచ్చేసి
మేము అక్కడే ఉంటే ముందు నుంచి ఎన్నో పాములు వెళ్ళి ఇంట్లో ఇంట్లో చిన్నది ఒక ఇంటి పైన ఉన్నాం, మళ్ళీ కింద ఎరువుంది పైన ఉన్నాం. అయినా కానీ ఒకటే ఈ 2-3 పాములు అలా వచ్చేసి అలా ఎంత భయమో, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయేవాళ్ళు ఆ వర్షంలో. మళ్ళీ అవి వెళ్ళిపోయాక మళ్ళీ మేము రావడం చాలా అసలు చెప్పలేని చాలా జరిగాయి నా లైఫ్లో. అసలు అంటే ఇప్పటికీ ఇక నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావా? ఇప్పటికీ ఫెయిల్యూర్ అవుతున్నా. ఆ ఒక్క బిగ్ బాస్ కూడా నన్ను ఫెయిల్ చేసింది. అసలు నన్ను ఒకవైపు చూశారు, ఇంకోవైపు చూసుంటే బాగుంది అనిపించింది. నిజంగా బిగ్ బాస్కి నాలాంటి అమ్మాయి వెళ్ళాలి. నేను వెళ్తే పక్కా టీఆర్పీ వచ్చి ఉండేది. ఎందుకంటే నేను సగం తెలుగు రాష్ట్రానికి తెలుసు, మా సైడ్ మా ఏపీకి తెలుసు. అరే ఈ అమ్మాయి ఎలా రా బాబు ఇక్కడ వరకు, ఎవరో ఆర్మీకి వెళ్ళి రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు, ఎక్స్ ఆర్మీ వాళ్ళు పెట్టగలిగే డిఫెన్స్ అకాడమీ ఏపీ తెలంగాణ ఏ అమ్మాయి పెట్టింది, నేను పెట్టాను. నేను ఏ ఎక్స్ ఆర్మీ కాదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నాకున్న టాలెంట్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, దాంతోనే పెట్టాను. అందరూ నన్ను అలాగే అంటారు, బ్యాక్గ్రౌండ్ లేకుండా పెట్టింది. కానీ టాలెంట్ ఎవరు చెప్తండి గుర్తించట్లేదు. నేను గుర్తించుకొని వచ్చానని కూడా చెప్పాను. వాళ్ళు అసలు వినట్లేదు. మేబీ వాళ్ళు ఎవరైనా ఫిక్స్ అయిపోయారేమో. నిజంగా నా స్టోరీ వాళ్ళకి అంత కనెక్ట్ స్టేజ్ ఎక్కించినప్పుడు ఒక గ్రీన్ ఇస్తే ఏమైపోద్దండి. ఈరోజు గ్రీన్ ఉంటే వాళ్ళందరికి ఎట్లా ఉండేది అక్కడ, నేనేంటో చూపించేదాన్ని. పక్క హౌస్లో కూడా ఉండేదాన్ని. నేను ఒకటే ఏం పెట్టుకొని వెళ్ళాను, కప్పు కొట్టాలని వెళ్ళాను అంతే తప్ప ఏదో 2 మధ్యలో వచ్చాను కాదు. టాప్ 5 కప్పు. అంటే మిగతా వాళ్ళందరూ కప్పు కొట్టాలని వెళ్ళలేదా? ఏమో నాకు తెలీదు, అందరూ కప్పు కొట్టాలని వస్తారు. బట్ నా మెంటాలిటీ స్ట్రాంగ్ ఉంది, ఇక్కడ కప్పు కొట్టాలని వెళ్ళాను. ఎందుకంటే ఎంత ఫేస్ చేశాను. సో చాలా కసిగా ఆడాలి, ఏదైనా తీసుకోవాలి, ఏదైనా సరే ఫేస్ చేయాలని ఫిక్స్ అయ్యి వెళ్ళాను. అంటే ఇవన్నీ చెప్పి ఎమోషనల్ గా వెళ్దామనే ఆలోచన ఉండేనా? ఇంకొకటి ఆ పాయింట్కి నేను ఆన్సర్ ఇస్తాను. నేను ఇంకోటి కూడా చెప్పాను, మా అమ్మ చనిపోయిందని, అది సారీ మా నాన్నగారు చనిపోయారేనో, మా అన్ని చనిపోయారేనో, నాకేం లేదని ఇవ్వద్దు, సింపతితో నాకు ఈ ప్లాట్ఫామ్ ఇవ్వద్దు అని చెప్పాను. మీకు ఏసారి చూసారు లేదో, మీరు నా చూసారు లేదో అది కూడా నేను చెప్పాను. సింపతితో నాకు ఎవ్వరు ఈ ప్లాట్ఫామ్ ఇవ్వద్దు అని చెప్పాను. నాకున్న టాలెంట్తో ఇవ్వండి, నేను చాలా మంది సపోర్ట్గా ఉందాం అనుకున్నానని చెప్పాను. అది కూడా వచ్చింది. ఓకే. సో అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అయ్యావా? బిగ్ బాస్ ఎవరు చేసుకోండి. ఇప్పుడు అగ్ని పరీక్షలో నీకు ఛాన్స్ వచ్చింది అంటే అక్కడ వరకు వచ్చింది, బయటకు వచ్చేసినావు. నెక్స్ట్ అగ్ని పరీక్షలో నీకు ఛాన్స్ రాదు కదా? సెలబ్రిటీకి వెళ్దామని అంటే నాకు మాట ఇచ్చారు వాళ్ళు, ఈ ఇయర్ నువ్వు సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ నాకు ఇస్తానన్నారు. ఆ మాట వాళ్ళు నిలబెట్టి ఉండొచ్చు. వాళ్ళు నాకు ఇచ్చిన మాట అంటే వాళ్ళు నువ్వు సక్సెస్ రా అని చెప్పారు, వాళ్ళ మాట నేను నెరవేర్చుకుంటాను. ఈ నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వచ్చేలోగా నా స్టూడెంట్స్ని జాబ్ పంపిస్తాను. సో నెక్స్ట్ ఇయర్ నన్ను తీసుకుంటారు లేదు, వాళ్ళ మాట నిలబెట్టుకుంటారో చూడాలి. అంటే సెలబ్రిటీగా పోతావు. ఎస్, మాట ఇచ్చారు వాళ్ళు నాకు. మరి ఎంత అవమానపడి బయటకు వచ్చానండి. బయట నాకు అసలు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే కొంతమంది నా కామెంట్స్ చూడండి, చాలామంది సపోర్ట్గా ఉన్నారు. బట్ బయట చూసేవాళ్ళు కొంతమంది రోడ్డు మీద వెళ్తుంటే ఏడ్చుకొని వస్తుంది. ఇలా అంటుంటే నేను బయటకు వెళ్ళకపోతున్నాను. అవునా? వెళ్ళకపోతున్నాను. గ్రౌండ్లో రన్నింగ్ చేయించినప్పుడు చాలా మంది అబ్బాయిలు వస్తారు. అవును. అంటే వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. అక్క నువ్వు వెళ్ళాక మేము ఇక్కడ మామూలు ఉండదు, పెద్ద పెద్ద బ్యానర్ తిప్పేసి కాలేజీలు తిరిగేస్తామని చెప్పారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నన్ను మాట్లాడట్లేదు, కనీసం చూడట్లేదు నా వైపు. హీనంగా చూస్తారు, తక్కువ చేసి చూస్తున్నారు. ఒక మనిషి గెలిస్తే ఒకలాగా, ఓడిపోతే ఒకలాగా చూడగలను. దయచేసి ఏదో ఒక రోజు గెలిచే రోజు నాకు ఉంది, నాకు ఒక గమ్యం ఉంది, పక్కా చేరుకుంటాను. అది చేరుకునే ప్రాసెస్లో ముళ్ళుగంపులు ఉన్నాయి, తొక్కుని వెళ్తాను, గోతులు ఉన్నాయి, మునిగి పైకి వస్తాను. ఆ మాత్రమే ఒక చీప్గా చూస్తే అలాగా ఒక మనిషిని తట్టుకోలేకపోతున్నాను. అసలు నా వల్ల అయితే లేదు. అందుకనే అసలు బ్యాడ్ లక్ ఇక్కడ కూడా ఏడ్చాను, ఇంకా మళ్ళీ ఏడ్చింది అంటారు. అంటే ఇప్పుడు అది కావాలని మీరు రాదు, అది ఒక ఎమోషన్ అంతే. ఎందుకనంటే నువ్వు చాలా ఫేస్ చేసి ఈ స్టేజ్ వరకు ఉన్నావు. ఇంట్లో వెళ్ళి బోళ్ళు తోమేసి ఆ స్టేజ్ నుంచి నువ్వు ఈ స్టేజ్ వరకు వచ్చావంటే చాలా మంది పేరెంట్స్ నాకు దండం పెడతారు. వచ్చిన పేరెంట్స్ పిల్లలు వచ్చినప్పుడు దండం పెడతారు, ఆ పిల్లలు కాలు మొక్కుతారు. అది అంటే నా అంత చేస్తానంటే నాలో ఏదో ఉంది, నేను మంచి చేస్తున్నాను కాబట్టి. ఇప్పటికీ నేను నా దగ్గర లేకపోయినా సరే ఒక అమ్మాయి ఇచ్చింది ఎదురుకి వస్తుంది అన్నట్టుగా నేను ఫ్రీ కోచింగ్ ఇస్తాను ఇప్పటికి కొంతమందికి, బాగా లో ఉన్నోళ్ళకి. నా దగ్గర ఏం లేదు. అంటే అప్పుడు నీకు ఇబ్బంది కదా? ఇబ్బంది కానీ సర్దుకుంటూ వస్తున్నాను. అలాగా
ఎందుకని ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను. అంటే ఇప్పుడు మీ అన్నయ్యని కూడా నువ్వే చూసుకోవాలా? నేనే చూసుకోవాలి. ఇంట్లో నువ్వు, అన్నయ్య, మమ్మీ ఇది ముగ్గురు ఉంటారా? అక్కకి పెళ్ళి అయిపోయింది. అక్క లైఫ్ పర్లేదు, ఓకే, చూసుకుంటుందా? చూసుకుంటారు. ఇప్పుడు మా లైఫ్ ఓకే. అలా అందరూ అంటారు అమ్మని ఇప్పటికి ప్యాంట్ షర్ట్లు వేసుకొని తిప్పేస్తుంది కూతురిని, పెళ్ళి అయితే చేయకుండా అని అంటూ ఉంటారు. కానీ మన పెళ్లి చేయంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ కూతురు మంచోళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకో. మా దగ్గర లేదు, నా టాలెంట్ నాకు ఉంది, నాకు అయ్యే టైంలో నాకు అవుతుంది. నువ్వు పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళ మీద అనడం కరెక్ట్ కాదు. నిజంగా చాలామంది చెప్తున్నా, పల్లెటూరులో ఉన్న వాళ్ళకైనా అట్లా ఎక్కడైనా సరే ఒక అమ్మాయి ఏదైనా చేస్తుంటే డౌన్ చేయొద్దు దయచేసి. అమ్మాయికి ఎన్నో ఉన్నాయి, ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ రీచ్ చేసుకున్నాక అమ్మాయికి ఎందుకు పెళ్ళి అవ్వదు? పక్క అవుతుంది. ఎవడో చేసుకోవాలంటే ఎందుకు చేసుకోరు? చేసుకోకుండా నాలో ఏం లోపం ఉందా? ఇలానే మొగరాయిలా తిరుగుతుంది, దీన్ని ఎవరు చేసుకుంటారు? లాంగ్వేజ్ దీన్ని ఎవరు చేసుకుంటారు? ఇవి నేను చాలా ఫేస్ చేశాను. చాలా మా అమ్మ మంచి సంబంధం చూడండి అమ్మ అంటే, మీరు కట్నట్లేరు, మీ దగ్గర ఏముందని చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఫేస్ చేశాను నేను. మా అమ్మ చాలా ఏడుస్తారండి. రీసెంట్గా మా పెద్దని చనిపోయిన రోజు వచ్చింది. ఆ రోజు స్టేజ్ మీద చెప్పి నవదీప్ గారికి నేను హగ్ చేసుకోవాలనుకున్నా. అండ్ నవదీప్ సార్కి ఒకటి చెప్పాలనుకున్నాను. ఆయన వరకు వెళ్తుందో తెలీదు, వెళ్ళాలని అనుకున్నాను. నవదీప్ సార్ మీరు నాకు రెడ్ ఇచ్చారని నాకేం బాధ లేదు, మీరు మా పెద్దనిలా ఉంటారు, ఒక్క ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని హగ్ చేసుకొని రాఖీ కట్టాలనుకుంటున్నాను. సో ఇదేం కాదు, నేను స్టేజ్ మీద చెప్పాలనుకుని చెప్పలేకపోయాను. అండ్ నిజంగా చెప్తున్నా, ఎమోషనల్గా చెప్తున్నా, మీరు మా పెద్దనిలా ఉంటారు. అక్కడి నుంచి వచ్చిన 2 days మా పెద్దని చనిపోయిన రోజు. యాక్చువల్లీ నాకు 17th మా పెద్దని చనిపోయిన రోజు. స్టేజ్ మీద చెప్దాం అనుకున్నాను, అన్ని కోసం సాంగ్ పాడుదాం అనుకున్నాను, అది ఆయన పక్కన పెట్టి పాడుదాం అనుకున్నాను, అవ్వలేదు. సో ఇప్పుడు పాడతావా? ఇప్పుడు పాడేసే అవకాశం వచ్చింది కదా, నా కోసం నేను లేకపోయినా అన్నట్టు. ఓకే, ఆ సాంగ్ ఒక్క చిన్న లిరిక్. చెల్లి వినవే, నా తల్లి వినవే, నేనన్నను కాదు అమ్మాయి ఉంటా, చిట్టి వినవే, నా పొట్టి వినవే, నీ తోడు నీడై నేనే ఉంటా. ఇది నవదీప్ సార్ డెడికేషన్ చేసి పాడుతున్నాను. ఓకే, అంటే ఇది నవదీప్ సార్ని తలుచుకొని పాడావా లేకపోతే మీ అన్నయ్యని తలుచు? మా అన్నయ్యని అండ్ మా అన్నయ్యలా ఉన్న నవదీప్ సార్ కోసం కూడా ఆ స్టేజ్ మీద పాడాలని ఫిక్స్ అయ్యి వెళ్ళాను నేను. కానీ నాకు ఆ టైం ఇవ్వలే. అట్లీస్ట్ డడ్ ఇచ్చినా సరే చెప్దామన్నా సరే నేను చాలా ఎమోషనల్కి వెళ్ళిపోయింది. ఓకే, ఆ టైం వరకు నీకు అర్థం అవ్వలే. 2 reps ఇచ్చేసరికి నేను ఏం మాట్లాడదాం అనుకున్నాను కూడా నాకు ఇవ్వలే. సో నవదీప్ సార్ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. ఒక్క ఛాన్స్ ఇస్తే మీకు వచ్చి రాఖీ కడతాను. నాకు ఏం సింపతి ఏం లేదు, మీరు నాకు రెడ్ ఇచ్చినా మీ మీద నాకు కోపం లేదు, నాకు మీరు అంతా పాజిటివ్గానే చెప్పారు. ఓకే, నేను సక్సెస్ అయ్యి వస్తాను, కానీ బిగ్ బాస్ వెళ్ళకుండా మాత్రం నెక్స్ట్ ఇయరా ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే నేను కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది బయట. కొంతమంది ఉంటారు మేడం, గుడ్డు కూడా అని చెప్తున్నారు కొంతమంది, నీకు టాలెంట్ నీకు అవసరం లేదు అంటారు. బట్ వాళ్ళకి ఏం తెలుసు మేడం, మన బ్యాక్గ్రౌండ్ నా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏం తెలుసు. ఒక అన్న ట్రోల్ చేశానండి, ఎంత ఏడ్చేస్తుంది ఇష్టదనంగా అది ఇదని. నేను ఏడ్చానంటే నా బ్యాక్గ్రౌండ్ అన్నకి ఏం తెలుసు, నేను ఎంత లోలో ఉంటే నేను అక్కడ ఏడ్చి ఉంటాను. చాలా మంది నాకు తెలిసి ఉన్నవాళ్ళు వచ్చారు అక్కడికి, చాలా మనీ ఉన్నవాళ్ళు వచ్చారు, ఫేమ్ ఉన్నవాళ్ళు వచ్చారు, వాళ్ళకి అది లైట్. నాతో చెప్పారు నాకు లైట్ ఈ ప్లాట్ఫామ్ అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు టాప్ 50లో ఉన్నారు. నేను చాలా హోప్ పెట్టుకొని వెళ్ళాను, నేను ఇప్పుడు ఇంటికి బ్యాక్ వచ్చేవలసి వచ్చింది. అంటే నా టైం బ్యాడ్, అంతే. ఆ రోజు నా టైం బాగాలేదు అనుకున్నాను, ఇంకంతే. సో మేబీ నువ్వు సెలబ్రిటీగా వెళ్తావు కదా? వెళ్తాను, పక్కా వెళ్తాను. మరి ఇంకెందుకు భయం లేదు. ఎవరైతే నన్ను ఇప్పుడు ఏదో ఓడిపోయి వచ్చానని కించపరిచి మాట్లాడినారో, రేపొద్దున సిద్ధంగా ఉండండి, సెలబ్రిటీకి వెళ్తాను, మీ ఓట్లు నాకు కావాలి. ఓకే, సో అంటే బయటకు వచ్చిన తర్వాత కామెంట్స్ చూస్తున్నావు, సో అలాగే బయట మీ ఇంటి పక్క వాళ్ళు అవ్వచ్చు, అటు ఇటు వెళ్తూ ఉంటారు, సో వాళ్ళు ఏమన్నా మాట్లాడడం జరుగుతుందా? అంటే ఇట్లా వెళ్ళినో మళ్ళీ ఇట్లా వచ్చినో అది ఇదని? బయటికి వెళ్ళలేదు 3 days వరకు నేను. అవునా? నేను ఇంకా చెప్పాలంటే అక్కడ నాకు రెడ్ వచ్చాక బయటకు వస్తాను ఒక దగ్గర నుంచి, అక్కడి నుంచి లోపలికి వచ్చేసి నేను మెట్రో దగ్గర 5 hours నించొని ఏడ్చాను. 5 hours. ఇంటికి ఫోన్ చేస్తే మా అమ్మ మా టైప్లో, అమ్మ నా కూతురా ఇంకా నీకు సక్సెస్ లేదా, ఇంకా నేను గుర్తించలేదా అని చెప్పి ఫోన్లో ఏడ్చేస్తే నేను కట్ చేశాను. కంటిన్యూగా ఫోన్ చేసేస్తుంది, నువ్వేం చేసుకోవద్దు, నీకు మేము ఉన్నాము,
నీకేమి, మేము ఉన్నాము, అన్నీ ఉన్నాడు, నేనున్నాను, నువ్వేం చేస్తావు ఇంకా నీ అకాడమీ డెవలప్ చేసుకో, నీకు ఇంకా ఆల్రెడీ మంచి పేరు ఉంది, ఇంకా మంచి పేరు వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దు, నేనున్నాను, నువ్వేం చేసుకో. మా అమ్మ భయం ఏదైనా చేసుకుంటానని, ఎందుకంటే ఆల్రెడీ నేను జాబ్ ట్రై చేసినప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్. ఒక అరమార్క్లో నా జాబ్ పోయింది, ఆర్మీ జాబ్ అరమార్క్లో పోయింది. అప్పుడు నేను ఆ రోజు నైట్ 12కి రిజల్ట్ వచ్చింది, అందరికీ వచ్చేసింది, నాకు తప్ప. నా దరిద్రం ఏంటంటే నా చుట్టూ ఉన్న సక్సెస్ అవుతుంది, నేను అవ్వను. ఆ రోజు నాతో ఫ్రెండ్స్ ఇచ్చిన అందరికీ జాబ్ వచ్చింది, నాకు రాలేదు. వచ్చి చెక్ చేస్తున్నా నా నేమ్ లేదు. అంత పెద్ద లిస్ట్లో నా పేరు లేకపోయేసరికి నేను ఉండలేకపోయాను. ఆ రోజు నేను చచ్చిపోతాను ఫిక్స్ అయిపోయి మధ్యలో నన్ను పెట్టి పడుకున్నారు. ఇంకా నేను డిప్రెషన్ బాగా వెళ్ళిపోయాను. ఒక 1 మంత్ వరకు నేను బాగా డిప్రెషన్, 1 వీక్ బాటిల్స్ కూడా ఎక్కాను, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అది జరిగే ముందు మాకేం లేదు కదా, ఏం లేనప్పుడు మా అమ్మతో, అమ్మ నేను ఫ్లైట్ ఎక్కిస్తా, అమ్మ నీకు ఎక్కడికి అక్కడ తీసుకెళ్తాను, మా అన్నీ నేను నీకు చెవు చూపిస్తాను, ఏదైనా ఉంటే ఆపరేషన్ చేయించేద్దాం, నీకేమని అని చెప్పి అంతలాగా నేను చెప్తుంటే వాళ్ళు పొంగిపోయేవారు. అప్పుడు మాకు అన్నం ఉండదు, గంజన్నం నీళ్ళు వేసుకొని తినేవాళ్ళు. అమ్మ నువ్వు ఇది కాదమ్మా, నిన్ను మంచి మంచి హోటల్ తీసుకెళ్తాను, మంచి ఫుడ్ పెట్టిస్తాను, ఇప్పుడు ఇలాంటి ఫుడ్ తిన్నా నువ్వు బాధపడక, మాకు కూడా ఏం లేదు, మేము మంచిగానే హ్యాపీగా ఉన్నాం, నువ్వే పెట్టినా నేను తింటావు అని పెడితే ఆమె తినకుండా మా అన్నికి నాగెట్టేది. నేను అర్థం చేసుకొని నేను వేరే దగ్గర వర్క్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను తినేసాను, మీరు తిని అని చెప్పేదాన్ని. అలా అంత ఫెయిల్యూర్ చూశాను నేను, అంత ఘోరమైన ఫెయిల్యూర్ చూశాను. సో ఇక్కడ ఇలా అయిపోయింది. అందుకే మా అమ్మ భయపడిపోయింది. 5 hours నించొని బ్యాగ్ పక్కనెట్టి అక్కడేం కూర్చోవడం ఉండదు కదా. ఎంత ఏడ్చాను మేడం, నేను చాలా ఏడ్చాను. ఇంకా నాకు ఇంకా స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి సూసైడ్ చేసుకోవాలని ఆలోచన నాకు రాలేదు. సూసైడ్ ఎందుకు చేసుకోవాలి, ఎందుకు నాకేం లేదని చేసుకోవాలి, నా దగ్గర టాలెంట్ ఉంది, మనీ లేకపోవచ్చు, టాలెంట్ ఉంది కదా, ఎందుకు చేసుకోవాలి, సరే డెవలప్ అయ్యొద్దాం అని చెప్పి కాబట్టి ఏడ్చాను. ఇంటికి వెళ్ళి అమ్మని ఎలా ఫేస్ చేయాలి, జనాలను ఎలా ఫేస్ చేయాలి, ఇక్కడ వరకు వచ్చాను. నన్ను తొక్కి అనుకున్న ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అక్కడ. నన్ను ముందే అన్నారు దీనికి రావద్దని చెప్పి నా వెనకాల, తనకి ఏమైనా దిన్నవరు తీసుకుంటాడు అని అన్నారు నన్ను. ఆ మాట నిజమైపోయిందని చెప్పి ఏడ్చాను, చాలా ఏడ్చాను. అసలు నా వల్ల కాలేదు అంత ఏడ్చి. అంటే నీ పక్కన ఉన్న వాళ్ళే మంచి కోరుకునే వాళ్ళు కాదు, మనతో ఉంటారు కానీ మనం మంచి కోరరు. ఎవరైనా నమ్ముతావాను? చాలా ఈజీగా నమ్మేస్తాను మేడం. ఎవరైనా నమ్మాలంటే ప్రాణం పెట్టేస్తాను, తర్వాత మోసపోతావా? వాళ్ళు నాకు నా ముందు నువ్వది ఇది అంటారు, నా వెనక ఏముందిలే ఆమె దగ్గర. నా దగ్గర ఒక ప్రాసెస్లో ఉన్నాను నేను. మంచి బిజినెస్ లైఫ్ బాగుంది అంటే పిల్లలు బాగా చూసుకుంటుంది అమ్మాయి, చాలా జాలి గుణం ఎక్కువ, ఇలాంటివి బాగానే ఉంటారు. నా జాలి గుణాన్ని వాళ్ళు ఎలా అంటే అడ్వాంటేజ్ తీసుకొని తొక్కేస్తారు. ఎందుకు స్టూడెంట్స్ చాలా మంది మోసం చేశారు. నేను మంచిగా ఫుడ్ పెట్టి చదివించిన టైంలో మంచిగా ఇంకా వాళ్ళు జాబ్ వచ్చింది అనుకున్న టైంలో వేరే దగ్గరికి వెళ్ళిపోవడం, నాకు వచ్చే సక్సెస్ని వేరే వాళ్ళకి అందించడం చేశారు. ఇంకా నమ్ముతున్నావు మరి? నమ్ముతున్నానంటే మరి తప్పదు మేడం. వాళ్ళు మోసం చేస్తానని చెప్పి మన జెన్యుటీని మార్చుకుంటామా మేడం? ఎవరైనా ఉంటారో తెలియదు కదా. నమ్ముతున్నామంటే నమ్ముతాను, మోసం చేసుకున్న వాళ్ళు ఈ రోజు నన్ను మోసం చేయొచ్చు, వేరే వాళ్ళ దగ్గర మీరు మోసపోవచ్చు. అలా అది నమ్ముతావు అంతే, అదే నమ్ముతాను. ఓకే, ఇప్పుడు జ్యూరీస్ నీకు కరెక్ట్గా ఇచ్చారనుకుంటున్నారా లేకపోతే తప్పు ఇచ్చారనుకుంటున్నావా? రెడ్ అంటే వాళ్ళు నన్ను ఫుల్గా చూడలేదు మేడం. వాళ్ళు వేరే వాళ్ళు తీసుకుందామని ఫిక్స్ అయ్యానని పంపించాలని ఫిక్స్ అయ్యారో మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పారు మంచిగానే, ఇప్పుడే కదా స్టార్ట్ చేసావు, వెళ్ళి అది సక్సెస్ చేసుకుంటే నీకు బాగుంటుంది, ఇంకా మంచి పేరు వస్తుంది. కానీ ఈ సక్సెస్ వచ్చిన తర్వాత నువ్వు చెయ్యి అందించే కన్నా ఆ అమ్మాయి ఎన్ని పరిస్థితులు పడి స్టేజ్ ఎక్కింది, నువ్వు ఇప్పుడే చెయ్యి అందిస్తే నెక్స్ట్ టైం బిగ్ బాస్కి అరే ఎంత మంచి అమ్మాయి చెయ్యి అందించింది, బిగ్ బాస్కి వెళ్ళి అమ్మాయి ఇంతమందికి ఆశ్రయంగా ఉందా, ఇంతమందికి జాబులు తెప్పిస్తుందా, బిగ్ బాస్కి ఎంత మంచి పేరు వస్తుందండి. అప్పుడు సక్సెస్ అయ్యాక ఎవరు రారండి బాబు, ఎంతమంది రారు. నీ టీఆర్పీకి నువ్వు సక్సెస్ అయ్యి అడుగుతావా, ముందు తీసుకోవా, అది ఎంతవరకు న్యాయం. నువ్వు ఇప్పుడు తీసుకో, నెక్స్ట్ నీ పేరు ఎత్తుకొని పెద్ద బ్యాండ్ వేసుకొని బిగ్ బాస్ నాకు ఇది ఇచ్చింది, బిగ్ బాస్ వల్ల నేను ఎంతమందికి హెల్ప్ చేస్తానని ప్రతి వీడియోలో చెప్పుకుంటా. అప్పుడు కదా బిగ్ బాస్ పేరు రాదా? అప్పుడు ఇంకా ఎంతమంది అబ్బా బిగ్ బాస్ ఇంత మంచి అమ్మాయికి లైఫ్ ఇచ్చింది, నిజంగా మంచిరా, మన తెలుగు ఇండస్ట్రీలో బిగ్ బాస్ అనేది పెట్టడం చాలా మంచిదిరా అని ఎంతమంది చెప్పుకుంటారు. గెలిచాక వెళ్ళాక ఆ అమ్మాయి అంతమంది జాబులు తెప్పించిందంట, వెళ్ళిందంట, సరే ఓటేద్దాం, అది సరే ఆ అమ్మాయిలాగా మనం పిల్లలు పెంచుదాం అనుకుంటారు. అది ఇదే టైంలో నేను వెళ్ళుంటే నెక్స్ట్ ఇయర్కి ఎంతమంది పిల్లలు మోటివేట్ అయి ఉండేవారు.
ఈ పాయింట్ ఎందుకు క్యాచ్ చేయలేకపోయారని అడుగుతున్నాడు. సో నీకు ఆల్రెడీ జడ్జెస్ చెప్పారు, సో నువ్వు ప్రూవ్ చేసుకొని రా, నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఇస్తాము అని చెప్పారు. సో నువ్వు వైల్డ్ కార్డ్ ద్వారా ఒకవేళ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తావు. సో నువ్వు జడ్జెస్కి ఏం చెప్పాలనుకుంటున్నావు, స్టార్ మాకి ఏం చెప్పాలనుకుంటున్నావు? జడ్జెస్కి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. మాలాంటి కామనర్స్ని అక్కడి వరకు తీసుకెళ్ళేందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మేము అక్కడి వరకు వచ్చాము, కొంతమంది ఎవరు ఆలయలు అవ్వచ్చు, కానీ నాకైతే అంత మంచిగా జరిగింది. సో నాకు ఎలాంటి నెగిటివ్ థాట్ లేదు. ఓకే, ఫైనల్గా స్టేజ్ మీదకి వెళ్ళాక ఆ పాయింట్కి వస్తే నాకు జడ్జిమెంట్ మీరు బాగానే ఇచ్చారు. సక్సెస్ అయ్యి వచ్చాక నన్ను తీసుకుంటా అని చెప్పారు, కానీ సక్సెస్ ముందు నన్ను తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా నా వీడియో చూసి, నేను నెక్స్ట్ స్టేజ్ మీద అయిపోయాక ఒక వీడియో ఇంటర్వ్యూ ఇచ్చాను, అది కూడా నేను చాలా ఏడుస్తూనే చెప్పా 40 minutes. అది చూసి మీరు నాకు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇప్పుడే నాకు ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ నేను ఇంకా డెవలప్ చేసుకొని ఎంతోమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ లైఫ్ నిలబడదాం అనుకుంటున్నా, నాలాగా పేదింటి అమ్మాయిలకి మాత్రమే. అండ్ ఇంకొకటి, సక్సెస్ అయ్యాక మీరు ప్లాట్ఫామ్ ఇస్తాను కదా, ఇంకేస్ సక్సెస్ అయ్యాక నేను వస్తాను, అప్పుడు ఇచ్చినా నాకు ఓకే. ఓకే, సో చివరిగా అమ్మకి నువ్వు బిగ్ బాస్లో చూడాలి అని అనుకున్నావు. సో ఇప్పుడు బ్యాడ్ లక్ అయిపోయింది కాబట్టి నువ్వు అమ్మ అంత స్ట్రాంగ్గా కూడా నీకు ఫోన్ చేసి చెప్పింది నువ్వు ఏం చేసుకోవద్దు, మేము ఉన్నాము అని. సో చివరిగా అమ్మకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అమ్మ నాకు నువ్వు ఎక్కడ ఆడవద్దని చెప్పి మాట తీసుకుంది. అందుకే నేను అసలు కన్నీలే పెట్టలే, అస్సలు ఒక్క మాట తీసుకుంది, నువ్వు ఆడొద్దు, నువ్వు ఎందుకు ఆడాలి, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఎంత స్ట్రాంగ్ అని చెప్పింది అనమాట. సో అమ్మ సారీ, కానీ ఏదో ఒక రోజు పక్కా నేను నా స్టేజ్ ఎక్కిస్తాను. కానీ అమ్మ చాలా ఓల్డ్ అయిపోయారు మేడం, అమ్మకి ఏం లేదు అసలు, హెల్త్ అంతా చాలా డౌన్. ఇంకా ఎలా అంటే ఇంకా ఆమె ఇంకా అలా ఉంది, ఎప్పుడు అన్నట్టు. అమ్మ కూడా పరిస్థితి అలా అయిపోయింది, సిచ్యువేషన్ బాగాలేదు ఇంటి దగ్గర కూడా నాకు. సో మరి ఖచ్చితంగా నేను స్టేజ్ ఎక్కిస్తాను, ఇంకొక 1 year నాకు టైం ఇవ్వు చాలు. ఈసారి నేను ఏడ్చాను, నెక్స్ట్ నేను ఏడవను, గట్టిగా సమాధానం చెప్పి డౌన్ అవ్వకుండా ఉంటాను. సారీ అమ్మ, నా వల్ల నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు, ఆడపిల్లలు కన్నాను అని సుఖం లేదని అనుకోవద్దు. కానీ మా అమ్మ ఒకటి అంటారండి, మగపిల్లల కన్నా ఆడపిల్లలే గ్రేట్ అంటారు మా అమ్మ. నిజంగా నాకు నా అపర్ణ కూతురు ఆడది కాదు, మగోడు, నా ఇంటికి మగోడు, నా చిన్న కొడుకు అంటదండి. నా రాజు కొడుకు అంటే మా పెద్దని పేరండి, నా పెద్ద కొడుకు అలాగో నా చిన్న కొడుకు నువ్వే అంటది. మా అన్నీ నేను ఒకేలా ఉంటాం అలా. సో నెక్స్ట్ ఇయర్ పక్కా నేను స్టేజ్ ఎక్కిస్తానమ్మా. ఈ ఇయర్ ఏమైనా ఛాన్సెస్ ఈ ఇయర్ వెళ్ళొచ్చు, లేదు మన టైం ఎలాగా బాగోలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కన్ఫామ్గా సక్సెస్తో మన ఇద్దరం వెళ్దాం. ఓకే, సో అప్పటి వరకు అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. చెప్పు. విజయ్ దేవరకొండ గారికి, రష్మిక గారికి ఆ వీడియో నేను పెట్టాను, వాళ్ళకి రెస్పాన్స్ అయ్యారు ఒకటి వాళ్ళు పెళ్ళైనప్పుడు. అండ్ నా డిఫెన్స్ అకాడమీ ఫస్ట్ సక్సెస్కి నేను ఎవరిని ఇన్వైట్ చేయాలనుకున్నానంటే విజయ్ దేవరకొండ గారిని అండ్ రష్మిక మందని. వాళ్ళ చేతుల మీదే మా స్టూడెంట్స్ ని ట్రైనింగ్ పంపిస్తాను. నా ఫస్ట్ సక్సెస్ కి వాళ్ళిద్దరిని పిలవాలనుకున్నాను. తప్పకుండా నీకు సక్సెస్ రావాలా, నీ బిగ్ బాస్ కి పోవాలా, ఈ 2 ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీలాంటి వాళ్ళందరూ మమ్మల్ని సపోర్ట్ చేసి దీవిస్తే ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్తాము. తప్పకుండా బ్యాడ్ లక్ తీసేసేయిగా, నీవు ముంగటికి వెళ్తానే ఉండు, బ్యాక్ స్టెప్ అస్సలు వెయ్యకు. అస్సలు వెయ్యను. ఆ రోజు నా టైం బ్యాడ్ అంతే. మీరు ఎవరైనా అనుకుంటారు అనుకోండి, నేను మాత్రం ముందుకు వెళ్ళిపోతాను అంతే, అక్కడే ఉండిపోతారు. అదే అంతే, ఎవరు ఏమన్నా అనుకోని మనం ముందుకెళ్ళాలి అంతే, వినాలా వదిలేయాలి. రైట్, ఓకే, సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా అపర్ణ ఒక బ్యాక్గ్రౌండ్ గురించి, తన లైఫ్ గురించి అన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మన F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.